అందరికీ తెలుసు ఆర్గానిక్ అన్నది ఎంత ప్రాచుర్యం చెందుతుందో నేటి కాలంలో. ఆర్గానిక్ వైపు ఎలా అడుగులేస్తున్నారు అన్నది ఆమె మాటలను అడిగి తెలుసుకుందాం. హాయ్ దీప్తి గారు. హాయ్ సుధా, ఎలా ఉన్నారు? బాగున్నానండి. అంటే మీరు ఆర్గానిక్ వైపు ముందడుగు వేయడానికి రీజన్ ఏంటి? కెమికల్ ఫర్టిలైజర్స్, కెమికల్ పెస్టిసైడ్స్ వాడుకుంటా పండిస్తారు కాబట్టి అది మన భూమికి చాలా మంచిది. దాంతో వాడు ఏమవుతుంది, ఎలా ఉంటాయి ప్రొడక్ట్స్, ట్రై చేద్దాం ఏముందిలే అని ఒక ట్రయల్తో మొదలైన ఆ అడుగు ఈ రోజు నా లైఫ్ స్టైల్ అయిపోయింది. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ రహిత నగరంగా, ప్లాస్టిక్ రహిత దేశంగా ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటాం. కానీ కొన్ని సార్లు అది ఆచరణలో పెట్టడానికి అసాధ్యం అవుతుంది. అంటే మనం ప్రతిరోజు తెల్లవాలేసిన తర్వాత ఎక్కడో ఒక దగ్గర మనం ప్లాస్టిక్ అయితే ఖచ్చితంగా చూస్తాం. కానీ మన విశాఖపట్నంలోని అసలు ప్లాస్టిక్ ని నిర్మూలించాలి అని తను ముందడుగు వేశారు. ఒక్కసారి ఆమె మాటలోనే అడిగి తెలుసుకుందాం. అసలు ప్లాస్టిక్ ఎలా నిర్మూలించాలనుకుంటున్నారు, ఏ విధంగా ఆర్గానిక్ వైపు, అందరికీ తెలుసు ఆర్గానిక్ అన్నది ఎంత ప్రాచుర్యం చెందుతుందో నేటి కాలంలో, ఆర్గానిక్ వైపు ఎలా అడుగులేస్తున్నారు అన్నది ఆమె మాటలను అడిగి తెలుసుకుందాం. హాయ్ దీప్తి గారు. హాయ్ సుధా, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, ఫైన్. అయితే నేను మిమ్మల్ని చాలా రోజుల నుంచి కలుద్దాం, చాలా రోజుల నుంచి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఫైనల్లీ ఈ రోజు అయింది మొత్తానికి. అయితే అందరికీ తెలుసు ఆర్గానిక్ అనేది ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఆర్గానిక్ ఫుడ్ తినాలి, ఆర్గానిక్ గా ఉండాలి, నేచర్ కి దగ్గరగా ఉండాలని ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. కానీ మనకి తెలిసిందే, మనం జీవన శైలిలో మనం ప్రతిరోజు ఉండే దాంట్లో మనకు అలా ఉండడం కొంచెం టఫెస్ట్ థింగ్. బట్ మీరు మాత్రం ఆర్గానిక్ స్టోర్ పెట్టి ప్రజలకి చేరువుగా ఉంటున్నారు, ప్రజలకు దగ్గరగా ఉంటున్నారు. అట్ ది సేమ్ టైం అందరికీ ఆర్గానిక్ వైపు మనసు మళ్ళేలా చేస్తున్నారు. అసలు మీ స్టోర్ కోసం చెప్పండి, అసలు మీ దగ్గర ఏంటంటే అవైలబుల్ గా ఉంటాయి, అంటే మీరు ఆర్గానిక్ వైపు ముందడుగు వేయడానికి రీజన్ ఏంటి? ఓకే, ఆర్గానిక్ అనేది ఇప్పుడు చాలా మార్కెట్లో ఉంది. అవును, బట్ అది మీరు అన్నట్టు అనుకుంటాం కానీ అది పాటించడానికి చాలా కష్టం. బట్ నేనేమనుకుంటానంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది, రైట్? సో నిజంగా ఆ మనసుతో పెట్టి చూసుకుంటే మనం చెయ్యొచ్చు. ఆర్గానిక్ వైపు ఎందుకు అంటే అది మన హెల్త్కి చాలా మంచిది. ట్రూ. హెల్త్తో పాటు పర్యావరణానికి కూడా చాలా మంచిది. ఎందుకంటే ఆర్గానిక్ ఫార్మింగ్లో వాళ్ళు ఎటువంటి కెమికల్ ఫర్టిలైజర్స్, కెమికల్ పెస్టిసైడ్స్ వాడుకుంటా పండిస్తారు కాబట్టి అది మన భూమికి చాలా మంచిది. దాంతో వాడు ఏమవుతుంది, మన వాటర్ కూడా, నీరు కూడా కాలుష్యం అవ్వకుండా ఉంటుంది. అవును. సో మనం ఏం చేస్తున్నాము, అది పర్యావరణానికి, నీరుకి ప్లస్ మనకి కూడా మంచి చేస్తున్నాము. సో అందుకనే ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు నా మనసు మళ్ళింది. అండ్ అది యాజ్ అ కస్టమర్ క్యాజువల్గా ఒక స్టోర్కి వెళ్ళి స్టోర్ని కొద్దిగా బాగా చూసి నాకు దాని ఏంబియన్స్ నచ్చి అండ్ ఎలా ఉంటాయి ప్రొడక్ట్స్, ట్రై చేద్దాం ఏముందిలే అని ఒక ట్రయల్తో మొదలైన ఆ అడుగు ఈ రోజు నా లైఫ్ స్టైల్ అయిపోయింది. ఓకే, ఎన్నాళ్ళు అవుతుంది మీరు ఇది స్టోర్ స్టార్ట్ చేసి? స్టోర్ స్టార్ట్ చేసి వైజాగ్ లో 2.5 years అవుతుందండి. 2.5 years నుంచి ఉన్నారు. అంటే అసలు మీకు ఈ ఆర్గానిక్ స్టోర్ పెట్టాలని ఆలోచన అంటే ముందు నుంచి, చిన్నప్పటి నుంచి దాని వైపు ఉండేదా, లేదంటే సడన్ గా ఏదైనా ఇన్స్పిరేషన్ అయ్యి మీరు పెట్టారా? ఓకే, చిన్నప్పటి నుంచి అంటే కాదు, చిన్నప్పటి నుంచి జనరల్ రెగ్యులర్ లైఫ్ స్టైలేనండి. బట్ నేను ఒక ఆంటర్ప్రెన్యూరే కాకుండా ఐఎమ్ ఆల్సో స్కూల్ టీచర్. ఓ, మీకైతే ఇంకా మంచిగా అవేర్నెస్ ఉంటుంది, మంచి నాలెడ్జ్ ఉంటుంది అసలు. సో స్కూల్స్ లో పని చేసినప్పుడు ఏం చూసాను అంటే చాలా యూసేజ్ ఉంటుంది ఆఫ్ పవర్, పేపర్, స్టేషనరీ, చాలా యూసేజ్ చేస్తాము. బట్ అవన్నీ ఏమవుతున్నాయి అంటే అవి కరెక్ట్ యూజ్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాం, డిస్పోజ్ అయిపోతున్నాయి. అండ్ పిల్లలు కూడా ఈ మధ్యలో ఏంటంటే మనం బాగా ప్యాంపరింగ్ అవ్వడం వల్ల వాళ్ళు కూడా అంత సెన్సిటివ్గా లేరు. రిసోర్సెస్, మన ఉన్న రిసోర్సెస్ కి, వాటర్ కానీ, ఫుడ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, మనకున్న అవేర్నెస్ పిల్లలకి లేదు, ఆ సెన్సిటివిటీ లేదు. సో అది నాకు ఎప్పుడు కొద్దిగా ట్రబుల్ చేసేది అనమాట. సో ఇదే ప్రయత్నంలో ఏమైందంటే కోవిడ్ టైంలోని మనం అందరూ ఓటీటీకి బాగా అలవాటు పడిపోయాం. సో ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో, ఆన్లైన్ గేమింగ్స్ లో బాగా అలవాటు పడిపోయినప్పుడు నేనేం చేసేదాన్ని అంటే నాకు ఇంట్లో అది ఎందుకో నచ్చేది కాదు. సరేలే ఏదైనా మంచి విందాము, ఎందుకంటే మనకు అప్పుడు మేజ్ లేరు, ఎవరు లేరు కాబట్టి నేను ఇంట్లో పని చేసుకుంటూ నేను సద్గురుని బాగా వినడం మొదలు పెట్టాను. సో అప్పుడు ఆయన సేవ్ ద సాయిల్ అనే మూవ్మెంట్ లో చాలా యాక్టివ్ గా ఉండేవారు. సో నాకు అది బాగా ఆకట్టుకుంది అనమాట. కరెక్టే కదా,
అండ్ కోవిడ్ టైంలో ఏమైందంటే మనకి గ్రాసరీస్ ఎక్కడ ఉండవని చెప్పేసి మనం ఎక్కువ స్టోర్ చేసుకునే ఉండేవారు. అవును అవును. సో నా అలవాటు ప్రకారం తెచ్చుకుని అన్ని స్టోర్ చేసుకుని అన్ని నీట్ గా కట్ చేసి బాక్సెస్ లో పెట్టిన తర్వాత నేను అన్ప్యాక్ చేసిన దానికంటే వచ్చిన ప్లాస్టిక్ చాలా ఎక్కువ ఉండేది. అవును. సో అప్పుడు నాకు క్వశ్చన్ వచ్చింది, ఏం చేస్తున్నావు ఈ ప్లాస్టిక్ తోని, ఎక్కడికి వెళ్తుంది? మరి సద్గురు చెప్పింది కరెక్టే కదా, సేఫ్ ద సాయిల్ అంటున్నారు, మరి ప్లాస్టిక్ అంతా భూమిలోనే కలిసిపోతుంది, అవును. ఏం చేయాలి తెలియదు. జనరల్ అవేర్నెస్. సో ఇదే టైంలోని కోవిడ్ ఎప్పుడైతే కొద్దిగా క్లోజ్ అవుతున్న టైంలోని చిక్మంగళూరు అని ఒక ఊరు వెళ్ళాం, బెంగళూరులో ఉంటుంది, టువర్డ్స్ కర్ణాటక. ఆ ఊర్లో వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు పల్లెటూరు కాబట్టి పచ్చగా, హిల్ స్టేషన్ కొండ ప్రాంతం కాబట్టి పచ్చగా ఉంది, ఎయిర్ చాలా ప్యూర్ గా ఉంది, వాటర్ ప్యూర్ గా, చూస్తే పచ్చదనం, ఆవులు, పంటలు, కర్రలు పోయి మీద వంట చేస్తున్నారు, అంతా బాగుంది. తర్వాత వాళ్ళు చూస్తే ఇంటికి సీలింగ్ కి గ్లాస్ ప్యానెల్స్ ఉన్నాయన్నమాట. సీలింగ్ కి గ్లాస్ ప్యానెల్స్ ఎందుకు ఉన్నాయంటే అది న్యాచురల్ వెంటిలేషన్ ఇస్తుంది అని, సో దే కెన్ సేవ్ పవర్. ఓకే, తర్వాత వాళ్ళ బాత్రూమ్స్ లోని గీజర్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చెప్పారంటే గీజర్ ఎలక్ట్రిసిటీ మీద కాకుండా కర్రల పొయ్యితో వచ్చిన స్టీమ్ నుంచి పల్లెటూరులో ఎవరో కనిపెట్టారు. ఆ స్టీమ్ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి దాని ద్వారా ఏంటిది మన వాటర్ హీటర్ ని రన్ చేస్తున్నారు. ఎస్, అరిటాకుల్లో భోజనం పెట్టారు, నిన్న పడేయొద్దు అన్నారు, తినేసిన పడేయొద్దు, ఎందుకు అంటే ఆవులకి పెడతామన్నారు. నాన్ వెజ్ పెట్టిన తర్వాత మరి ఇదేం చేస్తారంటే మనకి డాగ్స్ ఉన్నాయి కదా అవి తినేస్తాయి. బియ్యం కడిగిన వాటర్, వెజిటబుల్స్ కడిగిన వాటర్ అంతా మొక్కలకి వెళ్తున్నాయి, లేదంటే ఆవుకి తౌడు వేయడానికి వెళ్తున్నాయి. సో వేస్ట్ ఎక్కడ జనరేట్ అవుతుంది? అవును, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. వేస్ట్ ఎక్కడ జనరేట్ అవుతుంది? అండ్ ఇంకొక విషయం ఏంటంటే అది చిక్మంగళూరు కాబట్టి అక్కడ ఒక్కపొడి బిజినెస్ అన్నమాట వాళ్ళు. సో ఒక్కపొడి బిజినెస్ చేసినప్పుడు ఒక పెద్ద ఎర్న్ ఉంటుంది. ఎర్న్ అంటే అక్కడ వాళ్ళు మరగబెడతారు కలర్, వాటర్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో కిందన మంట ఎప్పుడు అవుతూ ఉంటది అనమాట. సో ఒకసారి ఐ హ్యాడ్ టు డిస్పోజ్ మై శానిటరీ నాప్కిన్. ఓకే, సో నేను డస్ట్బిన్ ఏది అని అడిగాను. మా ఫ్రెండ్ వచ్చి ఇక్కడ డస్ట్బిన్ లేదు అన్నారు. డస్ట్బిన్ లేకపోవడం ఏంటి? అదే ఫస్ట్ ఆశ్చర్యం అన్నమాట. ఇంట్లోనే కాదు ఊర్లోనే డస్ట్బిన్ లేదు అన్నారు. సో మరి ఇది నేను ఎక్కడ డిస్పోజ్ చేయాలి అంటే అక్కడ అది కాలుతుంది కదా అందులో వేసేయటమే అన్నారు. అయ్యో మరి ఎలా అంటే లేదు, అది యాష్ కింద తయారైన తర్వాత ఆ యాష్ ని, బొగ్గుని కూడా వాళ్ళు రీయూజ్ చేస్తారంట. సో నాకు అప్పుడు స్ట్రైక్ అయ్యింది, జీరో వేస్టేజ్. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి వాళ్ళున్న పర్యావరణం గురించి ఇంత ఇంత సెన్సిటివ్ గా ఉండి దాన్ని కాపాడుకుందాం, ఇప్పటికీ ఫ్యూచర్ జనరేషన్ కాపాడుకున్న ఆలోచన వచ్చినప్పుడు మనం ఇంత చదువుకొని కార్పొరేట్ వరల్డ్ లో పని చేసుకుంటూ అర్బన్ సిటీస్ లో ఉన్నప్పుడు మనకి ఎందుకు ఈ థాట్ రావట్లేదు? ఎగ్జాక్ట్లీ, కరెక్ట్. మనం ఎందుకు ఇంత ప్లాస్టిక్ కి, కంఫర్టబుల్ లైఫ్ కి ఎందుకు అలవాటు పడిపోయాము? ఆ కోవిడ్ టైంలో మనకి ఏం అలవాటు అయింది? ఐ థింక్ యూబర్ వచ్చేసింది బాగా మనకి, రైట్? యూబర్, ఓలా, హాట్, ఐ మీన్ చాలా ఫాస్ట్ గా ఉన్నాయి అవి. అదే టైంలో స్విగ్గీ, జొమాటో బాగా బిజినెస్ చేశాయి. సో ఫుడ్ ఎక్కడ వస్తుంది? ప్లాస్టిక్ కంటైనర్స్ లో వస్తుంది. అది ఇంట్లో పైలప్ అయిపోతున్నాయి, పెట్ బాటిల్స్ పైలప్ అయిపోతున్నాయి. అండ్ హైదరాబాద్ ఇస్ ఫుల్ ఆఫ్ పార్టీ కల్చర్. సో అందరి ఇళ్లలో. సో నాకు అప్పుడు అనిపించింది ఒక చిన్న పల్లెటూరులోని అంటే జస్ట్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ పల్లెటూరులో ఉంటూ ఆవుల్ని పెంచుకుంటూ పొలాల్ని వ్యవసాయం చేసుకుంటూ ఇంత మంచిగా ఆలోచించినప్పుడు మనం ఇంతగా చదువుకొని ఇంత సంపాదించి ఇంత బాగుండి వై ఆర్ వి నాట్ సెన్సిటివ్? అక్కడ స్టార్ట్ అయిన థాట్ ఈ రోజు నన్ను ఒక స్టోర్ పెట్టేలాగా చేసింది అన్నమాట. స్టోర్ అంటే ఐడియా వచ్చింది. అసలు స్టోర్ నేమ్ ఏంటి, అసలు ఏం పెట్టారు? స్టోర్ దిస్ ఇస్ అ ఫ్రాంచైజీ అండి. సో ఫ్రాంచైజీ మోడల్ కాబట్టి దీని పేరు అదృష్. డిఫరెంట్ గా ఉంది నేమ్. yes, అదృష్ with a tagline saying zero waste organic store. అదృష్ with the zero waste. yes. సో అదృష్ అంటే ఏంటి అసలు మీనింగ్? అదృష్ అనేది
ఒక హిమాలయన్ వైపు ఒక వన్ ఆఫ్ ది గాడ్స్, హిందూ గాడ్స్ పేరు అండి. అక్కడ నుంచి ఏంటంటే హిమాలయన్ లోని ఇప్పుడు మనకి చాలా కాలుష్యం వచ్చేస్తుంది. హిమాలయస్ వాటర్ అంతా మనకి ఇది ఏమంటారు అంటే ఇట్ ఇస్ మెల్ట్ అయిపోతుంది అక్కడ అవును, స్నో అవును. అంతాన. సో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి చాలా మంది చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నారు. సో అక్కడ నుంచి వచ్చిన ఇన్స్పిరేషన్ అన్నమాట. సో అత్రిష్ అనేది ఏంటి అంటే ప్లాస్టిక్ ని మన భూమి నుంచి, మన ప్రపంచం నుంచి, మన లైఫ్ స్టైల్ నుంచి పూర్తిగా తొలగించేద్దాము. సూపర్. సో ఆ ఐడియాతో వచ్చిన పేరు అత్రిష్. జీరో వేస్ట్ ఆర్గానిక్ ఎందుకు అంటాము అంటే మా స్టోర్ ప్రత్యేకత ఏంటంటే మా స్టోర్ లో మీకు ఎక్కడ ప్లాస్టిక్ కనిపించదు, ఎక్కడ కనపడదు, ప్లాస్టిక్ ఎక్కడా కనిపించదు. ఓకే. ఎందుకంటే మాకు వచ్చిన ప్రొడక్ట్స్ అన్ని గ్లాస్ జార్స్ అండ్ స్టీల్ జార్స్ లో స్టోర్ అవుతాయి. కస్టమర్ వస్తే మనం పాత కాలంలో ఎలా కిరాణా కొట్లో న్యూస్ పేపర్ బ్యాగ్స్ లో పేపర్స్ లో కవర్స్ తెచ్చామో అలాగా ఇక్కడ పేపర్ కవర్స్, ఇప్పుడు మనకి బ్రౌన్ కవర్స్ వస్తున్నాయి కాబట్టి పేపర్ కవర్స్ లో ప్యాక్ అయ్యి వెళ్తాయి. అండ్ నెక్స్ట్ నేను విన్నాను మీ స్టోర్ కి ఎవరైనా వస్తే ఆయిల్ కావాలన్నా వాళ్ళు టిన్ తెచ్చుకుంటారు. సో మాకు లిక్విడ్ ప్రొడక్ట్స్ అన్ని గ్లాస్ బాటిల్స్ లో ఉంటాయి. ఎందుకంటే బోత్ పేపర్ బ్యాగ్ అండ్ గ్లాస్ ఇస్ రీసైక్లబుల్, దే ఆర్ బయోడిగ్రేడబుల్. అండ్ ఇంకా మంచిది ఏంటంటే మన కంటైనర్ మనం తెచ్చుకున్నాం అనుకోండి అందులోనే తీసుకెళ్ళొచ్చు. సో ఇప్పుడు బయట మనకి ఎలా ఉంటుందంటే ఆయిల్ 1 లీటర్ ప్యాకెటే ఉంటుంది, ప్యాకెట్స్ 5 లీటర్ క్యాన్స్ ఉంటాయి. సో మా వద్ద ఎలా అంటే మీరు వచ్చారు అంటే మాకు ఒక శాంపిల్ ఒక 250 ml ఇవ్వండి అంటే నేను హ్యాపీగా 250 ml ఇస్తాను. లేదు మాకు 500 ml ఇవ్వండి అంటే 500 ml ఇస్తాను. సో దీని వల్ల ఏమవుతుందంటే మనం ఒక కాన్షియస్ లివింగ్ లైఫ్ స్టైల్ కి అలవాటు పడతాం, వేస్టేజ్ లేకుండా. అవును. సో చూసారా మా స్టోర్ ఎలా కనెక్ట్ అయ్యిందో. వన్ ఇస్ ఆర్గానిక్, సెకండ్ ఇస్ జీరో వేస్ట్, తర్వాత కాన్షియస్ లివింగ్. సో అవాయిడింగ్ ఆర్ రెడ్యూసింగ్ వేస్టేజ్. ఓకే. ఇప్పుడు మన దగ్గర స్టోర్ లో మీరు ఇప్పుడు ఆయిల్ అన్నారు, ఇంకా ఏ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి ఎక్కువగా? ఓకే, ఆయిల్స్ అంటే మనకి గానుగ నూనెలు ఉంటాయండి. అంటే ఇప్పుడు మన మెయిన్ స్టోర్ లో మనకి అన్ని డైలీ నీడ్, డైలీ మనకి డైలీ కిచెన్ లో ఏం వాడతాము అండ్ న్యాచురల్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి స్టోర్ లో. ఓకే, ఇప్పుడు డైలీ కిచెన్ లో ఏముంటాయి మనకి గానుగ నూనె ఉంటాయి. అందరికి గానుగ నూనె చాలా మంచిది అని చెప్పేసి. సో మా స్టోర్ లో గానుగ నూనె స్పెషాలిటీ ఏంటంటే ఆ ఆయిల్ కూడా ఆర్గానిక్ సీడ్ తో ఎక్స్ట్రాక్ట్ చేయబడుతుంది అనమాట. బయట మీరు నువ్వుల నూనె చూస్తారు మంచి గోల్డెన్ కలర్ లో ఉంటుంది, బట్ మా దగ్గర నువ్వుల నూనె కొద్దిగా డార్క్ కలర్ లో ఉంటది. ఎందుకు అంటే అది మన ఆర్గానిక్ సీడ్ ఏది నువ్వులు ఏమొచ్చి ఆఫ్ వైట్ కలర్ లో ఉంటాయి అండ్ దాన్ని పొట్టుతో తీసిన ఆయిల్ అన్నమాట. సో అందుకే పొట్టులో మనకి చాలా ఇది ఏంటంటే పౌష్టికాహారాలు ఉంటాయి. సో అవన్నీ మనకి ఆయిల్ లో ఉంటాయి. సో అందుకే మా స్టోర్ లో ఫాస్ట్ మూవింగ్ ప్రొడక్ట్ ఇస్ సెస్మే ఆయిల్. నువ్వుల నూనె, దిస్ వుడ్ ప్రెస్ నువ్వుల నూనె చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. అందరూ 3 లీటర్స్ క్యాన్ పట్టుకెళ్ళిపోతారు అనమాట. స్టాక్ వచ్చిన వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది నాకు. అవును, మరి ఇంకా అందరూ ఆబ్వియస్లీ ఇప్పుడు కొంచెం ఒక విధంగా చెప్పాలంటే అవేర్నెస్ పెరిగింది, అవేర్నెస్ బాగా పెరిగింది. కొంతవరకు అంటే ప్లాస్టిక్ అనేది ఎంత ఆలోచిస్తున్నారో ఫుడ్ విషయంలో కూడా మంచిగా ఫుడ్ తీసుకుందామని శ్రద్ధ పడ్డారు. ఆఫ్టర్ కోవిడ్ అయితే చాలా మంది శ్రద్ధ పడ్డారు. అవును. ఓకే, కానీ అది కూడా మనం ఎక్కడ కరెక్ట్ గా అసలు ఆర్గానిక్ అనే వర్డ్ చాలా దగ్గర చూసేస్తున్నాం, బట్ అది ఎంతవరకు జెన్యున్ నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అవి ప్యూర్ ఆర్గానిక్ అని మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తారు అసలు? ఓకే, దిస్ ఇస్ ఆన్ అ టెస్ట్ అండ్ ట్రయల్ బేసిస్ అండి. నేను కూడా యాజ్ అ కస్టమర్ వెళ్ళినప్పుడు ఆర్గానిక్ అనేది ఏంటి, సో దాని మీద ముందు స్టడీ చేశాను. సో మనం ఆర్గానిక్ గా పండించే పంటకి ఎలాంటి కెమికల్ ఎరువులు అలాంటి వెయ్యము కాబట్టి దానికి పురుగు తొందరగా పడే అవకాశం ఉంటుంది. పురుగు పడుతుంది. ఓకే, మందులు వేయకపోతే డెఫినెట్ గా పురుగు పట్టేస్తారు. ఎందుకు మన బయట మందార పువ్వుకైనా తొందరగా మురుగు పట్టేస్తారు, రైట్? సో అలా ఆర్గానిక్ గా పండేదానికి ఫస్ట్ పురుగు పడుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే దాని షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ. సో మనం తెచ్చుకున్న ఆర్గానిక్ ప్రొడక్ట్ విత్ ఇన్ 1-2 months కన్జ్యూమ్ చేసేయాలి, లేదు అంటే పురుగు పట్టేస్తుంది. సెకండ్ ఏంటంటే అవి పాలిష్డ్ ఉండవు. మీకు బయట చాలా మిల్లమిల్ల మెరిసిపోతాయి మన ప్రొడక్ట్స్, కందిపప్పు, మినప్పప్పు మెరుస్తాయి. ఓకే, ఇవి పాలిష్డ్ ఉండవు, ఇవి అన్పాలిష్డ్ ఉంటాయి. అవును. అండ్ గింజ మనకి చిన్నగా వస్తుంది, బయట ప్రొడక్ట్ మనకి పెద్దగా వస్తాయి. గింజ చూస్తే అవన్నీ హైబ్రిడ్ క్వాలిటీ కాబట్టి పెద్దగా వస్తాయి అనమాట. సో ఆర్గానిక్ గా దేశీ వెరైటీ, మనం ఇండియన్ వెరైటీలోకి వెళ్తే ఏ గింజ అయినా చిన్నగా వస్తాయి, అన్ఈవెన్ గా వస్తాయి, పొట్టు ఫుల్ గా తీయరు. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళ షెల్ఫ్ లైఫ్ తక్కువ ఉంటది. సో ఇది మీరు దిస్ ఇస్ ద వే యూ టెస్ట్ అన్ ఆర్గానిక్ ప్రొడక్ట్. ఓకే, సో ఇప్పుడు మనకి చాలా వరకు స్టోర్ బాట్ ఐటమ్ లోని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ప్యాక్డ్ అయి ఉంటాయి.
అవును. ప్యాక్డ్ అయి ఉంటాయి. వాటిలో 6 months అయినా ఉన్నాయి అంటే దెన్ దెర్ ఇస్ అ క్వశ్చన్. అక్కడ మనం ఆలోచించాలి ఇది ఎంతవరకు ఆర్గానిక్ అనేది. అచ్చా, అయితే ఆర్గానిక్ ఎంతకాలం మాక్సిమం నిల్వ ఉండేది ఎంతకాలం? డిపెండ్స్ అపాన్ ద ప్రొడక్ట్ అండి. ఇప్పుడు మనకి ఆయిల్స్ అయి ఉన్నాయనుకోండి, అది గానుకు తీసి పెట్టడం బట్టి ఒక 1 year వరకు ఉంటాయి మనకి. 1 year 6-8 months to 1 year వరకు ఆయిల్ బాగుంటుంది. బియాండ్ దట్ అది స్మెల్ వచ్చేస్తుంది. మనకి ఇవి పప్పులు ఉన్నాయనుకోండి, పెసరపప్పు, కందిపప్పు, మినప్పప్పు, అవి 1-2 months కన్నా ఎక్కువ ఉండవు, నిలువ ఉండవు అవి. సో అందుకే వాటిని పండించడం కూడా తక్కువ క్వాంటిటీలో పండిస్తారు వాళ్ళు. పంట ఎక్కువ రాదు ఆర్గానిక్, పంట తక్కువ వస్తుంది. సో పంట తక్కువ వస్తుంది అండ్ తొందరగా అయిపోతుంది. దాని షెల్ఫ్ లైఫ్ తక్కువ కాబట్టి మనం ఎంత తక్కువ తీసుకొని ఎంత తొందరగా కన్స్యూమ్ చేసేస్తే అది మన హెల్త్ కి అంత మంచిది. సో నెక్స్ట్ మనకి స్పైసెస్ ఉంటాయి. స్పైసెస్ కూడా ఆర్గానిక్ గా పండించాలనుకోండి, వాటి షెల్ఫ్ లైఫ్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. వాటికి తొందరగా స్పైస్ కాబట్టి దానికి తొందరగా పురుగు పట్టదు. సో అలాగే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ ఐ వుడెంట్ సే ఆర్గానిక్ డ్రై ఫ్రూట్, బట్ ఐ వుడ్ సే ప్యూరిటీ ఆఫ్ అ డ్రై ఫ్రూట్. సో బయట మనకి డ్రై ఫ్రూట్స్ వచ్చినప్పుడు ఏంటంటే చాలా వాటిలో ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసేస్తారు. డేట్స్ ఉన్నాయంటే మీరు ఎప్పుడైనా డేట్ తినని పైన పౌడర్ కోటింగ్ ఉంటది. అవును అవును, మనం మార్కెట్ లో చూస్తాం చాలా పట్టుకలగా. మనం బాదం పప్పు చూస్తాం, గింజ ఇంత పెద్దగా మెరుస్తుంది, లావుగా ఉంటది. అవును రైట్. జీడిపప్పు కూడా పెద్ద జంబో జీడిపప్పు ఎక్కువ అవి అంటారు కదా, జంబో జీడిపప్పు అని. సో ఇంకొకటి ఉందండి, ద హయ్యర్ ద కాస్ట్ ఆఫ్ అ డ్రై ఫ్రూట్, అది అంత ప్యూర్ గా అంత న్యాచురల్ అనమాట అది. ఇప్పుడు బాదం పప్పు బయట మనకి కిలో 800 నుంచి దొరికేస్తుంది. అవును, బట్ దాని క్వాలిటీ ఏముంటుంది. బాదం పప్పు మీకు బయట 6,000 per kg కూడా ఉంది. యూ సా ద వేరియేషన్, 800 per kg to 6,000, 3,000, 4,000 కూడా ఉన్నాయి. సో ఏంటంటే 3,000, 4,000 వెరైటీస్ ఏంటంటే అవి జస్ట్ ఆ బాదం ని సీడ్ ని తీసేసి డైరెక్ట్ గా మనకి ఇచ్చేస్తారనమాట. ఆర్గానిక్ కన్నా ఐ వుడ్ సే ద ప్యూర్ సీడ్, అందులో ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయకుండా ఇస్తారు. మనకి 600, 800, 700, 1,200 వెరైటీస్ లో ఏంటంటే ఎంతో కొంత ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసేసి దానికి మళ్ళీ కెమికల్ ట్రీట్మెంట్ చేసేసి పౌడర్ కోటింగ్ ఇచ్చేసి ఇస్తారు. ఇప్పుడు మరి అంటే నార్మల్ గా అందరికి ఆర్గానిక్ అనేది కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ ప్రైసింగ్ కోసం ఆలోచిస్తారు. నార్మల్ ఐటమ్ కి మీ దగ్గర ఉన్న ఆర్గానిక్ దానికి ప్రైసింగ్ ఎలా ఉంటది వేరియేషన్? ఓకే, నేను ఇదే క్వశ్చన్ ఒకరిని అడిగినప్పుడు నాకు చాలా మంచి ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాను. ఓకే, నేతితో వేసిన చీరకి మెషిన్ మేడ్ చీరకి డిఫరెన్స్ ఉంటుందా? ఆబ్వియస్లీ. ఓకే, అండ్ విచ్ వన్ వుడ్ యూ ప్రిఫర్? నేసిన చీరకనా నేతితో వేసిన చీర ప్రిఫర్ చేస్తారు. ఎందుకు? దట్ ఇస్ ద బెస్ట్ క్వాలిటీ, ప్యూరిటీ అండ్ న్యాచురల్. దానికోసం ఏం చేస్తాం మనం? ప్రైస్ కూడా ఇవ్వడానికి రెడీగా. ఎగ్జాక్ట్లీ. సో మీకు ఆర్గానిక్ ప్రొడక్ట్ కి బయట ఉన్న మన కెమికల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ప్రొడక్ట్, రెగ్యులర్ ఫార్మింగ్ కి ఉన్న డిఫరెన్స్ ఇది. సో ఆర్గానిక్ ఫార్మింగ్ నేను ఇందాక అన్నట్టు పంట తక్కువ వస్తుంది, పండించడానికి టైం ఎక్కువ పడుతుంది, అండ్ వాళ్ళు ఫర్టిలైజర్స్ ని, న్యాచురల్ ఫర్టిలైజర్స్ ని చేస్తారు. ఆవు మూత్రతోని, వాళ్ళు వాటి పేడతోని, నీమ్ ఆయిల్స్ చేస్తారు. ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్. సో మనం ఇచ్చిన ప్రైజ్ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్, వాళ్ళు పెట్టిన ప్రాసెస్ కి, బట్ హూస్ బెనిఫిటింగ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే? అదే మనమే బెనిఫిట్ చేస్తాం. నిజం చెప్పాలంటే ఒకప్పుడు అంతా ఇట్లాగే ఉండేవారు పాత పూర్వీకులంతా. ఇప్పుడిప్పుడు కాస్త మళ్ళీ జనం అంతా మారడం, ఆబ్వియస్లీ మందంతా ఇలాగా. మనం కొద్దిగా ప్రైస్ ఇచ్చినా ఎక్కువ వేరియేషన్ ఉండదు, బట్ కొన్ని ప్రొడక్ట్స్ లో ఉంటాయి. ఓకే, ఇప్పుడు మన ఆయిల్స్ చూసాం, బయట రిఫైన్డ్ ఆయిల్ లీటర్ మనకి ఎంత దొరుకుతుంది? 180 రూపీస్ కి దొరికేస్తాయి సన్ఫ్లవర్ ఆయిల్. బట్ అదే కోల్డ్ ప్రెస్ సన్ఫ్లవర్ ఆయిల్ కి వెళ్తే మీకు ఎనీవేర్ బిట్వీన్ 350 to 400 ఉంటుంది. సన్ఫ్లవర్ ఆయిల్, గానుగ నూనె సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటే 300 to 400 మధ్యలో ఉంటుంది. సేమ్ థింగ్ ఇప్పుడు గ్రౌండ్ నట్ ఆయిల్ మనకి మార్కెట్ లో లీటర్ మనకి 280, 290 దొరికేస్తుంది. రిఫైన్డ్ వన్ దట్ వి గెట్ 280, ఇంకా తక్కువే 200, 230 లోపు దొరికేస్తుంది. బట్ ఒక కేజీ గ్రౌండ్ నట్స్ ఎంత ఉంటాయి మీకు ఐడియా ఉన్నారా? లేదు. ఓకే, సో ఒక 1 kg గ్రౌండ్ నట్స్ మనకి చూస్తే సమ్వేర్ ఎనీవేర్ బిట్వీన్ 150 to 180 ఉంటది. ఓకే, ఒక 3 kgs గ్రౌండ్ నట్ ని మన గానుగ ఆడిస్తే 1 liter ఆయిల్ వస్తుంది. సో 3 kgs గ్రౌండ్ నట్స్ అంటే మనకి ఎంత పడుతుంది? ఆబ్వియస్లీ 500 close to 400 పడుతుంది. సో మీకు లీటర్ ఆయిల్ 230, 280కి ఎలా ఇస్తున్నారు మార్కెట్ లో? బిగ్ క్వశ్చన్
కదా. ఎస్, సో దెర్ ఇస్ సంథింగ్ హ్యాపెనింగ్. సో మీకు వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి అంటే మనకి ప్రొడక్ట్ కాస్ట్ ఉంటుంది. మన ప్రొడక్టే గ్రౌండ్ నట్స్ కానీ, నువ్వులు కానీ, మస్టర్డ్ కానీ, ఆ ప్రొడక్ట్ కాస్ట్ బట్టి మనకి ఆయిల్ వస్తుంది. 3 kgs ఆ ప్రొడక్ట్ ఉంటేనే మనకు 1 లీటర్ ఆయిల్ వస్తుంది. ఓకే, అది ఇప్పుడు నెయ్యి మనం బయట కొంటాము, చాలా పేర్లు ఉన్నాయి. ఓకే, బట్ మీరు A2 నెయ్యి అని విన్నారా? విన్నాను. ఓకే, ఏంటి అది చెప్తారా? A2 నెయ్యి అనేది పేరు వినడం వరకే. ఓకే, సో మనకి ఏంటంటే A1 A2 అనేది ఉన్నది. ఓకే, సో A1 అనేది మనకి హైబ్రిడ్ క్వాలిటీ, అంటే మనకి ఆవులు A1 ఆవులు ఉంటారు. A1 ఆవు అంటే మనకి మిక్స్డ్ బ్రీడ్ వెరైటీ. సో ఇప్పుడు మన డైరీ మనకి ఎలా ప్యాకెట్ పాలు అయితే తాకున్నాం, దే ఆల్ ఫ్రమ్ A1 కౌస్. A2 అనేది మన ఇండియన్ వెరైటీ. ఓకే, సో మన దేశీ ఆవుల నుంచి, దేశీ ఆవు పాలులో కేటా బేసిన్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది. సో దానివల్ల దానికి ఉన్న పౌష్టిక గుణాలు ఎక్కువ ఉంటాయి. సో కౌ మిల్క్, ఎస్, చాలా మంది ఇప్పుడు లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఇవి అవి అంటారు. ఓకే, అండ్ ఇఫ్ యూ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ సైన్స్ బిహైండ్ ఇట్, నేను దానికి వెళ్ళను. బట్ A2 అనేది మనం అనేది ఇండియన్ కౌస్. సో ఇండియన్ కౌస్ నుంచి పాలుని మన ఓల్డెన్ మెథడ్, కొత్త మెషిన్ లో కాకుండా మనం పెరుగు తోడు పెట్టి చిలకించి నెయ్యి తీస్తాం కదా, దాన్ని బిలోనా అంటారు, బిలోనా గీ అంటారు. సో ఆ బిలోనా గీ కన్జ్యూమ్ చేస్తే దానికన్నా బెస్ట్ డాక్టర్ ఎవరు ఉండరు. ఎస్, ఓకే, సో యువర్ A2 ghee is the best one that you can substitute for all your oils. Okay, ghee is very very good for health. చాలా మందికి మీరు నిజంగా ఆవు నెయ్యి, A2 ఆవు నెయ్యి కన్జ్యూమ్ చేస్తే మీకు వెయిట్ లాస్ ఉంటుంది. ఓకే, మీ బోన్స్ లో కాల్షియం పెరుగుతుంది, యువర్ ఐసైట్ బాగుంటుంది, మీకు ఇమ్యూనిటీ బాగుంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ కన్జ్యూమింగ్ A2. మనం ఘీ అంటే ఘీ తింటే లావ్ అయిపోతా ఉంటాం, చాలా మందికి ఆ మిత్ ఉంది. ఎందుకు అంటే వీఆర్ నాట్ కన్జ్యూమింగ్ ద రైట్ ఘీ. ఎగ్జాక్ట్లీ. సో ఈ అవేర్నెస్, ఈ స్టడీ ఉండాలి మనకి. ఓకే, సో అయితే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మీరు చెప్పినట్టే ఫస్ట్ మనం చెక్క గానుగ నూనె అనుకున్నాం కదా, అయితే ఇప్పుడు లైఫ్ స్టైల్ అందరివి చేంజ్ అయ్యాయి. సో మనం ఇంట్లో నార్మల్ గా మినప్పప్పు వేయాలన్నా మిక్సీ, గ్రైండర్ లాంటివి యూజ్ చేస్తాం. అలాంటిది కాకుండా మీరు పాత పద్ధతులు, మన పూర్వీకులు వాడిన పద్ధతులు పర్ఫెక్ట్, జెన్యూన్, మంచివి కదా. సో ఇప్పుడు అప్పట్లో అందరూ రుబ్బేవారు కదా, దానికి అలా తినడం వల్ల హెల్దీయెస్ట్ కి ఇప్పుడు చెక్క గానుగ నూనె, దీనికి హెల్త్ కి రిలేటెడ్ ఉంటుందా? ఓకే, సో ఇక్కడ ఏంటంటే మెషిన్ తో ప్రాసెస్ అయిన ఎనీ ఫుడ్ లో హీట్ జనరేట్ అవుతుంది. సో హీట్ జనరేట్ అయినప్పుడు దాంట్లో ఉన్న మంచి ప్రాపర్టీస్ కట్ ఆఫ్ అయిపోతాయి అన్నమాట. అది మనం మిక్సీ వాడినా, ఓకే, లేదు అంటే జ్యూసెస్ మనం మిక్సీ వాడతాము. సో జ్యూసెస్ కూడా అది ఫ్రూట్ ని కట్ చేస్తుంది కాబట్టి ఇట్ ఇస్ అందులో ఉన్న పౌష్టికాహారాన్ని అది కట్ చేసేస్తుంది. ద హీట్ ఇస్ డైల్యూటింగ్ ఎవ్రీథింగ్. సో అందుకనే గాను, బికాస్ ఇట్ ఇస్ స్లోగా ప్రాసెస్ అవుతుంది. అండ్ దే ఆర్ స్క్వీజింగ్ ద ఫ్రూట్, దే స్క్వీజింగ్ ద సీడ్ అండ్ ఎక్స్ట్రాక్టింగ్ ది ఆయిల్. సో స్క్వీజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాని పౌష్టిక గుణాలు అలా ఉంటాయి అన్నమాట, అవి ఎక్కడికి పోవు. సో అందుకనే మనం అంటారు రుబ్బు రోలుతో చేసిన ఇడ్లీ, దోశ బ్యాటర్ చాలా బాగుంటాయి. ఆ టేస్ట్ కూడా వేరేగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సిమిలర్లీ మన ఆయిల్స్ అని, మన పాత కాలంలో ఇప్పుడు మనం ఈ పప్పులు అన్ని మనం ఈ పాలిష్ మెషిన్ ద్వారా హస్క్ ని రిమూవ్ చేసేస్తాం. సో ఆ హీట్ ప్రాసెస్ అవడం వల్ల ఏమవుతుంది, దాని మళ్ళీ అగైన్ సర్టన్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఆర్ డ్రైన్డ్ అవుట్. సో అవే అందుకే పాత కాలం పద్ధతులన్నీ మన హెల్త్ కి మంచి అంటారు. ఓకే, దీప్తి గారు, అయితే ఇప్పుడు ఆర్గానిక్ అంటే చాలా మంది ఓన్లీ నేమ్ మాత్రమే, ఏమీ ఉండదు అని అనుకుంటారు, దానికి మీరు ఏం చెప్తారు? అయి ఉండొచ్చు అండి, బికాస్ అగైన్ ఇప్పుడు నేను ఒకసారి మెడికల్ స్టోర్కి వెళ్ళాను. ఓకే, ఓట్ బిస్కెట్స్ అని పెద్దగా బొమ్మ వేసి ఓట్ అండ్ ఆల్మండ్ బిస్కెట్స్ అని ఒక ప్యాకేజింగ్ ఉంది. దాన్ని వెనకాతలు తిప్పితే ఓట్స్ ఇస్ ఓన్లీ 3%, ఆల్మండ్స్ ఇస్ ఓన్లీ 1.5%. కానీ మాత్రం మిగతాదంతా రిఫైన్డ్ ఫ్లవర్, షుగర్, యాడెడ్ ప్రిజర్వేటివ్స్. ఓకే, సో ఈ స్టడీ మనం చేయాలి. ఎప్పుడైనా ఏదైనా ప్యాకేజింగ్ వచ్చినప్పుడు వీ నీడ్ టు గో త్రూ వాట్ ఈస్ రిటన్ బిహైండ్ ఇట్.
ప్యాకేజింగ్ వచ్చినప్పుడు. అవును. మా దాంట్లోని ప్యాకేజింగ్ ఉండదు, ఎందుకంటే మా దాంట్లో ఎవ్రీ మంత్ వీ గెట్ ద స్టాక్. చిన్న క్వాంటిటీస్ లో తెస్తాను, ఎందుకంటే మా దగ్గర ఒక ప్రోడక్ట్ వచ్చిందంటే అది ఆన్ అ డైలీ బేసిస్ ఎవ్రీ డే మేము చెక్ చేస్తాం, క్లీన్ చేస్తాం. ఆల్రెడీ చెప్పారు కదా లైఫ్ స్పాన్ తక్కువ పురుగు పడుతుందో లేదో అని చెక్ చేస్తాం అన్నమాట. సో అందుకనే దిస్ టెస్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఏదైనా ప్రొడక్ట్ కొన్నప్పుడు వెనకాల మాజా అంటాము, ఫ్రూట్ డ్రింక్స్ అంటాము, హౌ జెన్యూన్, మీరు వెనకాల తిరిగి చూస్తే ఆటోమేటిక్ గా మీకు ఇంగ్రీడియంట్స్ తెలిసిపోతాయి. ఓకే. సో దాన్ని బట్టి యూ నీడ్ టు టేక్ అ కాల్ ఆన్ వాట్ యూ వాంట్ టు హ్యావ్. ఓకే. అయితే ఇప్పుడు చాలా మంది నార్మల్ గా ఆర్గానిక్ లైఫ్ స్టైల్లోకి, అంటే మీ దగ్గరికి వచ్చిన కస్టమర్స్ బిఫోర్ లైఫ్ స్టైల్ మీ దగ్గరికి వన్స్ ఒక్కసారి అలవాటు పడిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ కి చేంజెస్ ఉంటాయి కదా, వాళ్ళు హెల్త్ పరంగా ఏమైనా బెనిఫిట్స్ పొందిన వాళ్ళు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటారు కదా, మేము ఇది యూస్ చేసిన తర్వాత మాకు ఇలా ఉంది అలా ఉంది, అలా ఎవరైనా ఉన్నారా? హెల్త్ పరంగా కాకుండా, హెల్త్ ఆఫ్ కోర్స్ మంచి క్వశ్చన్. మన ఓన్లీ ఆర్గానిక్ ఫుడ్, సపోజ్ ఇప్పుడు మనం ఆర్గానిక్ గా తింటున్నారు, ఇప్పుడు అగైన్ యాజ్ ఐ సెడ్ గానుగ నూనె అందరం వాడుతున్నాం. ఓకే, నూనె వాడుతూ పక్కన ఓన్లీ నూనె ఒక్కటే గానుగ నూనె తీసుకొని మిగతా అదంతా పాలిష్డ్ ప్రొడక్ట్ తీసుకుంటే వాట్ ఇస్ ద పాయింట్? అంతే. మీరు ఓకే అంతా ఆర్గానిక్ ప్రొడక్ట్ తీసుకుంటున్నారు, మీరు నాన్ స్టిక్ లో కుక్ చేస్తే వాట్ ఇస్ ద పాయింట్? కరెక్ట్. అవును. మీరు ఇదంతా ఉంది బట్ డే అంతా ఫిజికల్ యాక్టివిటీ లేదు, మీరు you're sitting and doing a computer job, then how is your body benefiting it? అంటే మన లైఫ్ స్టైల్ ఈ ఫుడ్ తో పాటు లైఫ్ స్టైల్ కూడా చాలా చేంజ్ చేయాలి. సో ఒక ఆర్గానిక్ తీసేసుకుంటున్నాము, అది ఒక మిత్. ఆర్గానిక్ కన్జ్యూమ్ చేస్తే హెల్త్ బాగుంటుంది అని కాదు, చాలా అందులో రోల్స్ ప్లే చేస్తాయి. మన ఎందులో కుక్ చేస్తున్నాము, ఓకే, ద కైండ్ ఆఫ్ వాటర్ వి డ్రింక్, ఓకే, అండ్ ఆయిల్స్ తో పాటు మిగతావి కూడా ఆర్గానిక్ గానే ఉండాలి. రైట్. అవి కాకుండా బయట ఫుడ్, ఇంట్లో ఒక పూట ఆర్గానిక్ తిని మనం బయట చక్కగా పానీపూరీలు, నూడిల్స్, చాట్ ఇవన్నీ తింటే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు మేక్ ఎనీ డిఫరెన్స్. రైట్. అండ్ దాని ఒక ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే then that is also not going to help. అంటే ఒక పక్క తింటూనే ఉంటాము హెల్తీ, ఇంకో అసలు మనం ఇది జస్ట్ ఓన్లీ 20% 30% సపోర్ట్ చేస్తే మన లైఫ్ స్టైల్ ని మనం మార్చుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చాలా మంది నేను చూసాను, ఏంటి ఇప్పుడు టీ కాఫీ కావాలంటే స్విగ్గీ, జొమాటో, ద ఫుడ్ కమ్స్ అండ్ వేడి ఫుడ్ ప్లాస్టిక్ లో వస్తారు, అది మంచిది కాదని అందరికీ తెలుసు. అవును. బట్ అయినా మనం చేస్తాం. అవును. సో బిజీ లైఫ్ స్టైల్ అందరిది. Yes, you need to come out of our comfort zone. In first interview starting లో చెప్పాను కాన్వర్సేషన్ లో, కన్సిస్టెన్సీ, మనసు ఉండాలి. మనం ఏదైనా చేయాలి అంటే ఆ మనసు ఉంటేనే మార్గం ఉంటది, అది ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండాలి. మనతో పాటు మనతో ఉండే వాళ్ళందరినీ మార్చాలి, అప్పుడే ఒక హెల్దీ లైఫ్ స్టైల్ కి మనం అలవాటు పడతాం. ఓకే. దీప్తి గారు, ఇప్పుడు మనం మీ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఆర్గానిక్ కదా మనకి, ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటే మీరు డైరెక్ట్ గా ఫ్రాంచైజ్ అని చెప్పారు ఆల్రెడీ, రైతుల నుంచి డైరెక్ట్ గా వస్తుందండి మీకు? ఓకే. సో ఇక్కడ ఆర్గానిక్ తో పాటు ఐ వుడ్ ఆల్సో లైక్ టు యాడ్ ద వర్డ్ న్యాచురల్ అండ్ ప్యూర్. సో అన్ని, ఇప్పుడు నేను హనీ అంటాను, హనీ యూ కెనాట్ సే ఆర్గానిక్, హనీ హ్యాస్ టు బి న్యాచురల్. చింతపండు ఉంది, చింతపండులో ఆర్గానిక్ ఉండదు, న్యాచురల్ కదా. సో మనం ఆర్గానిక్ అనే పదం వాడినప్పుడు ఆర్గానిక్ అండ్ న్యాచురల్ రెండు వాడుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు రా హనీ అంటాం, హనీని న్యాచురల్ విధంగా డిస్టిల్ చేసి దాంట్లో ఇంప్యూరిటీస్ ని ఫిల్టర్ చేసి మనం కన్స్యూమర్ కి ఇస్తే దట్ ఈస్ రా హనీ, అండ్ దట్ ఈస్ ద మోస్ట్ బెనిఫిషియల్ హనీ. ఓకే. బట్ అది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లోకి వెళ్ళి హీటింగ్ ప్రాసెస్ తో, ఐ మీన్ మెషిన్ మేడ్ తో ఫిల్టర్ చేసి దాన్ని ఇస్తే అందులో కొన్ని ప్రాపర్టీస్ పోతాయి. ఓకే. సో ఎక్కడైనా మీకు హనీలో రా హనీ అని మెన్షన్ చేస్తే దట్స్ ద ప్యూరెస్ట్ హనీ, ప్యూర్ హనీ. అలాగా మన ఆర్గానిక్ అనే ఒక్కదానికే ఉండిపోకుండా ఆర్గానిక్ అండ్ న్యాచురల్, సో విచ్ ఎవర్ ఇస్ న్యాచురల్, విచ్ ఎవర్ ఇస్ ఆర్గానిక్, అలా మనం చేస్తూ ఉండాలి. ఓకే. ఇప్పుడు అంటే రైతుల నుంచే కాకుండా మహిళా సంఘాలు ఉంటారు కదా, వాళ్ళతో కలిసి మీరు వర్క్ చేస్తూ? డెఫినెట్లీ అండి, మాది ఫ్రాంచైజీ అంటున్నాం కాబట్టి నేను డైరెక్ట్ గా నేను రైతులతో కాంటాక్ట్ లో ఉంటాను. మా హెడ్ ఆఫీస్ ఇచ్చల్ కరంజీ పూణేలో ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా అక్కడే ఉందన్నమాట. సో వాళ్ళు ఇండియాలో అరౌండ్ 9,000+ ఫార్మర్స్ కి మేము సపోర్ట్ చేస్తున్నాం. 9,000+ ఫార్మర్స్ ఎవరైతే ఆర్గానిక్ అండ్ సస్టైనబుల్ మెథడ్ లో పండిస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి ప్రొడక్ట్ తీసుకుంటున్నాం అక్రాస్ ఇండియా. ఎందుకు అంటే మనకి అన్ని ప్రొడక్ట్స్ ఒక ప్రాంతం నుంచి రావు, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రొడక్ట్, 2-3 ప్రొడక్ట్లు ప్రత్యేకంగా ఉంటాయి. సో అందుకని
ఓవరాల్ ఇండియాలోని మనకి ఏ ప్రోడక్ట్ ఎక్కడి నుంచి అయితే ఆర్గానిక్ గా పండిస్తారో అక్కడ నుంచి ఆ ప్రోడక్ట్ తీసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ మా వేర్ హౌస్ హెడ్ ఆఫీస్ కి వచ్చేస్తుంది. అక్కడ నుంచి మేము ఆర్డర్ ప్లేస్ చేస్తాం మాకేం ప్రొడక్ట్ కావాలి అనేది. అచ్చా. సో అలాగా మిగతా ఫ్రాంచైజ్ అని మేము ఆర్డర్ ప్లేస్ చేస్తే మాకు ఒక 2 weeks లోని ప్రొడక్ట్స్ వచ్చేస్తాయి. ఆహా, okay, సో okay. వీఆర్ నాట్ డైరెక్ట్లీ కాంటాక్టింగ్ ద ఫార్మర్స్, బట్ ఇప్పుడు మా ఫ్రాంచైజీస్ పెరిగితే ఫార్మర్స్ కి బిజినెస్ పెరుగుతుంది. సో అంతే. ఇన్ డైరెక్ట్లీ వీఆర్ సపోర్టింగ్ ఆ ఫార్మర్స్. Mm. అలాంగ్ విత్ దట్ దీంతో పాటు విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళని కూడా మేము బాగా సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మనకి స్పైసెస్ వస్తాయి, వాటిని దేర్ ఆల్ హ్యాండ్ పౌండ్ అన్నమాట, దంచిన మసాలాలు అవన్నీ. సో అవన్నీ మెషిన్ చేయవు కాబట్టి వీ నీడ్. సో ఆ విలేజ్ కన్నా చుట్టుపక్కల ఉన్న మహిళలందరికీ ఒక ఉత్పాది ప్రొవైడ్ చేసినట్టు వీఆర్ అంటే ఒక పక్కన రైతులకి సపోర్ట్ చేస్తున్నట్టు, ఒక మహిళలకు ఉపాధి కల్పిస్తూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం. ఎగ్జాక్ట్లీ. దాంతో Okay. పాటు పర్యావరణం మై మెయిన్ ఫోకస్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ క్లోజ్ టు నేచర్. సో Nature కి, పర్యావరణాన్ని మనం కాపాడిన వాళ్ళు కాపాడిన వాళ్ళు అవుతాం. ఓకే, మన వంతు. ఎగ్జాక్ట్లీ. దీప్తి గారు, ఇప్పుడు లైఫ్ స్టైల్స్ అందరివి చేంజ్ అయ్యాయి. అందరూ బిజీ స్ట్రెస్ తో కూడుకున్న లైఫ్ స్టైల్ అందరిది కూడా. ఈ టైప్ ఆఫ్ ఆర్గానిక్ లో లైఫ్ స్టైల్ మార్చుకోవడం వల్ల షుగర్ కానీ, వాళ్ళు ఓవర్ వెయిట్ ఎక్కువ, ఇప్పుడు ఒబేసిటీతో బాధపడుతున్నారు, ఒబేసిటీ నుంచి ఏమైనా కాస్త ఉపశమనం లభించే అవకాశం ఉందా? ఉంటాయండి. ఆర్గానిక్ లో ఏంటంటే ఫస్ట్ థింగ్ వైట్ ని అవాయిడ్ చేసేస్తారు. ఇప్పుడు మనకి గోధుమ పిండి వస్తుంది. సో బయట దొరికిన గోధుమ పిండి అంతా పాలిష్డ్, హస్క్ పొట్టు తీసేసి ఆడించిన గోధుమ పిండి. అవును. సో ఆర్గానిక్ స్టోర్ లో ఎంతో కొంత మీకు ఏంటంటే పొట్టు అది తీయకుండా గోధుమ పిండి ఆడిస్తారు. మనకి డాక్టర్స్ కూడా అదే చెప్తారు, ఫస్ట్ కట్ ఆల్ వైట్ రైస్, వైట్ షుగర్, వైట్ అండ్ మా స్టోర్ లో మైదా ప్రొడక్ట్ ఏది ఉండదు. మాకు పాస్తాస్ ఉంటాయి. పాస్తాస్ ఆర్ ఆల్సో హోల్ వీట్ పాస్తా అన్నమాట. సో వీట్ ప్లస్ వీట్ రవ్వ వేసిన బేస్ తో పాస్తాస్ ఉంటాయి. ఓకే. మా దగ్గర మిల్లెట్ సేమియాస్ ఉంటాయి. మిల్లెట్ అంటే మనకి మిల్లెట్స్ ఉంటాయి కదా, రాగి, ఓకే, సజ్జలు, కొర్రలు, అరికెలు, వాటితో చేసిన సేమియాలు ఉంటాయి. మిల్లెట్ రవాస్ ఉంటాయి. ఓకే, మిల్లెట్స్ అన్ని ఉంటాయి. సో ఇవన్నీ నేచురల్ విధంగా పండించినాం కాబట్టి. అండ్ అగైన్ ఇంకొక థింగ్ వాట్ ఐ కెన్ వౌచ్ ఇస్ క్వాలిటీ అండి. ఇప్పుడు మా దగ్గర చాలా బయట మనం ప్రొడక్ట్స్ తీసుకున్నప్పుడు అందులో మట్టి, ఇసుక, చిన్న చిన్న రాళ్ళు అవన్నీ వస్తాయి. సో మా దగ్గర ఏంటంటే ఇవన్నీ క్లీన్ చేసి వస్తాయి అన్నమాట. సో ఎక్కడైతే మేము విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్నామో వాళ్ళందరూ అవన్నీ క్లీన్ చేసి ప్రొడక్ట్ ని పంపిస్తారు. సో మీకు ఇవన్నీ ఏమీ దొరకవు. సో రాళ్ళు ప్యూర్ జస్ట్ యూజ్ ఇట్ లైక్ దట్ అన్నమాట. సో అలాగా మాకు. అండ్ నెక్స్ట్ ఏంటంటే షుగర్. ఓకే, షుగర్ కట్ చేయాలంటారు. సో మనకి షుగర్ ఎక్కడి నుంచి వస్తుందండి? మనకి బెల్లం పాకం నుంచి షుగర్ తీసుకుంటాం. సో బెల్లం పాకం క్రిస్టలైజ్ అయితే, క్రిస్టలైజేషన్ షుగర్. సో దాన్ని ఏం చేస్తారంటే దాన్ని రిఫైన్ చేసేస్తారు. ఆ రిఫైన్ షుగర్ ఇస్ వైట్ షుగర్. సో మా దగ్గర అన్రిఫైన్డ్ షుగర్ దొరుకుతుంది. సో డైరెక్ట్ గా జాగరీ, లిక్విడ్ జాగరీ క్రిస్టలైజ్ అయితే మనకి మంచి గోల్డెన్ కలర్ లో క్రిస్టల్స్ లాగా కనబడతారు. దట్ ఈస్ కాల్డ్ కాందసారి షుగర్. కాందసారి. సో దాని వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న మొలాసెస్, మనకి షుగర్ కేన్ జ్యూస్ మంచిది అంటారు, బెల్లం మంచిది అంటారు. సో అందులో కొంత ఐరన్, దాంట్లో ఉన్న మొలాసెస్ రీటైన్ అయి ఉంటాయి. సో మా దగ్గర వన్ మోర్ వెరీ ఫాస్ట్ మూవింగ్ ప్రొడక్ట్ ఇస్ ద కాందసారి షుగర్. సో అది మనం అంటే అది ఎక్కువ స్వీట్ ఉండదు. సో ఒక గిల్ట్ ఫీలింగ్ లేకుండా మనం కన్స్యూమ్ చేయొచ్చు. ఓకే. దీప్తి గారు, అసలు మీరైతే ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఆర్గానిక్ తీసుకుంటూ పొల్యూషన్ కి దూరంగా, ఎన్విరాన్మెంటల్ కి దగ్గరగా జీవించడానికి ఎవరికైనా మీరు ఏదైనా ఏం సలహా ఇస్తారు? ఎవరికైనా ఎందుకు, అందరం పాటిస్తే మంచిదే కదా. అవును కదా. సో మనకి జీవీఎంసీ రోజు మనకి ప్రచారం చేస్తుంది, ప్లాస్టిక్ ని నివారించండి. అవును, చేద్దాం, మన వంతు ప్రయత్నం చేద్దాము. ఓకే, ఎక్కడికి వెళ్దా మన బ్యాగ్ ని మనం క్యారీ చేసుకుందాము. సేంద్రియం పద్ధతిలో పండించిన ఆహారం తీసుకుందాము. ఓకే, ఇంకేం చేస్తాం, స్విగ్గీ జొమాటో కొద్దిగా మానేసి మనం కొద్దిగా ఇంట్లో ఆ టైం తీసుకుని వంట చేస్తే పెరుగన్నమైనా చాలా మంచిది మన వంట. సో ఆ చిన్న లైఫ్ స్టైల్, చిన్న చేంజెస్ మనం చేస్తే మనం ఒక పెద్ద డిఫరెన్స్ చూడొచ్చు. థ్యాంక్ యూ దీప్తి గారు. చాలా సమయాన్ని, అసలు నిజంగా ప్రజలకి ఆరోగ్యపరంగా ఎలా ఉండాలనేది చాలా చక్కగా చెప్పుకున్నారు. థ్యాంక్ యూ సుధా, థ్యాంక్ యూ నన్ను పిలిచినందుకు, ఈ టైం నన్ను ఇచ్చినందుకు. నా ద్వారా ఒక నలుగురికి సహాయపడడమే, మంచి జరగడమే నాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ. ఆరోగ్యం, పర్యావరణం, సాంప్రదాయం ఈ మూడు కలగలిపిందే అదృష్ ఆర్గానిక్ స్టోర్ లో. నిజంగా ఎంతో మందికి, ప్రతి ఒక్కరికి మనం ప్రతిరోజు వాడేది, తెల్లవారు లెగిసిన నుంచి టూత్ పేస్ట్ దగ్గర నుంచి ప్రతిరోజు వాడే ఐటమ్స్ ఈ అదృష్ స్టోర్ లో అయితే ఉన్నాయి. ప్రతిదీ కూడా నేచర్ కి దగ్గరగా మనకి ఆరోగ్యాన్ని పెంపొందించే విధంగా ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి మురళీనగర్ అదృష్ స్టోర్ ని. ఈ అదృష్ స్టోర్ ని డైరెక్ట్ గా నేరుగా వెళ్లి కలవలేని వాళ్ళు ఎవరైనా కూడా పూర్తి వివరాలను తెలుసుకోవడానికి మన కింద స్క్రోల్ అవుతున్నటువంటి దేనికైనా మీరు కాంటాక్ట్ చేసి సంప్రదించవచ్చు. ఇలాంటి మరెన్నో హెల్త్ కి సంబంధించిన వీడియోస్ చూడడానికి స్టే ట్యూన్ టు సుమన్ టీవీ.